ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆ పరిశుద్ధుడు మరొకసారి మనల్ని ప్రేమించి తన కృపావాక్యం ద్వారా మనల్ని దర్శించి ముందుకు నడిపిస్తున్నందుకు, ఆ వాక్యమునందుకుని ఆయన కనపరుస్తూ ఆయన్ని అనుసరిద్దామండి. దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇస్తున్న వాగ్దానం: క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చెను, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను అని యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనం 27వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి. చదవబడిన వాక్యము: క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని దేవుడు సెలవిస్తున్నాడండి. వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అని అంటున్నాడు. క్షయమైన ఆహారం అంటే పాడైపోయేది, నశించిపోయేది, కుళ్ళిపోయేది, పనికి రాకుండా పోయినది, దానినే క్షయమైనది అని అంటారు. అది దేహం కావచ్చు, వస్తువులు కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. క్షయమైపోయేది అంటే నశించిపోయే ప్రతిదీ కూడా క్షయమైపోయేది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని దేవుడు సెలవిస్తున్నాడండి. క్షయమైనది అంటే నశించిపోయేది, అక్షయమైనది అని అంటే నిత్య జీవము కలిగినది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడు కూడా నశించిపోయేదానినో, నష్టపోయేదానినో, క్షయమైపోయేదానినో మనకి ఇవ్వాలని మన దగ్గర ఉంటే దాన్ని తీసుకోవాలని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడండి. దేవుడు ఎప్పుడు కూడా ఆశించాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, క్షయమైన దాని కొరకు ఆహారము కొరకు కష్టపడకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. క్షయమైన ఆహారం కొరకు అంటే ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతాం. అది శరీరం కావచ్చు, మనం తీసుకునే ఆహారం కావచ్చు, లేక ఆహారం కొరకు కష్టపడుతూ ఈ లోకంలో ఎంతో విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోనికి కూడా మనం వచ్చే స్థితి కావచ్చు. ఈరోజు దేని కొరకు ప్రయాసపడుతున్నారు మీరు? దేని కొరకు? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండేంత వరకు అలసిపోయాము అని అనుకుంటూనే మీ కొరకు మీరు సమకూర్చుకుంటున్నారే, అదంతా రేపు ఏమైనా మీరు దాచుకుంటే వస్తుందా? మీరు ధనాన్ని దాచుకుంటే అది ఇక్కడ భూమి మీద దాచుకుంటే అది కొట్టివేయబడును, చిమ్మెట కొరికి వేస్తుందని దేవుడే సెలవిస్తున్నాడు. తుప్పు పడుతుందని అంటున్నాడు కదా. మరి నువ్వు దేని కొరకు కష్టపడతావు? పోనీ ఆహారాన్ని దాచుకుందామా అంటే ఈరోజు వండుకున్న ఆహారం ఇంకా కొన్ని గంటలకే పనికిరాదు కదండి, అది క్షయమైపోతుంది. మరి ఇంకా దేని కొరకు? ఆరోగ్యమా? స్థిరంగా మనం ఉండలేము. ఏ క్షణాన ఎలా ఉంటుందో ఆరోగ్య విషయంలో అన్నది తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. అంటే రేపేం జరగబోతుందో, రేపు నా బిడ్డలకి ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఎంతో కష్టపడి వచ్చాను, కానీ నా పిల్లలైనా చక్కగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా వ్యర్థ ప్రయాసముతో కష్టపడుతూ జీవించి సమకూర్చుకోవాలి. అది తప్పని నేను అనట్లేదండి, కానీ నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అది రేపటి దినం నీకు తెలియదు కదా. రేపు రాబోయే సమయం ఎటువంటిదో నీకు తెలియదు కదా. నువ్వు అనుకున్న రీతిలోనే అన్ని జరుగుతుంది అని అన్న గ్యారంటీ లేదు కదా. మరి అటువంటప్పుడు దేవుడు చెప్పే మాటను ఎందుకు అనుసరించకూడదు మనము? దేవుడు అదే అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ అక్షయమైన, దేవుడు సెలవిస్తూ కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు దేని కొరకు కష్టపడాలంట? నిత్య జీవము కొరకైనా. నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి విశ్వసిస్తూ ఆ విశ్వాసములోనే నిత్య జీవము కలిగి దేవునిలో నువ్వు ముందుకు కొనసాగే అక్షయమైన ఆహారమును పొందుకోవడానికి కష్టపడాలి అని దేవుడు ఆహారం కొరకే కష్టపడుడి అని మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే క్షయమైన ఆహారం కొరకైతే మనం కష్టపడాలి. క్షయమైన ఆహారం కొరకు మనం పరుగులు పెట్టినప్పుడు దేవుడి సన్నిధిలో ఉండకుండా మీరు పాడైపోవాలి, దేవుడి మార్గంలో ఉండి దేవుడు ఇచ్చేదంతా మీరు ఏది అందుకోకూడదని ఇహలోకములోని వాడు మనల్ని స్వాధీనపరచుకొని లోకములో పరుగులు పెట్టి నడిపిస్తూ ఉంటాడు మనల్ని క్షయమైనది ఇవ్వాలని. కానీ దేవుడు అంటున్నాడు, నిత్య జీవము కొరకైన అక్షయమైన ఆహారమును
కొరకు మీరు కష్టపడండి అని అంటున్నాడు. అది ఎవరిస్తారంట? మనుష్య కుమారుడు మాత్రమే దానిని మనకిస్తాడు. అక్షయమైన ఆహారం ఏంటంది? ఈ జీవవాక్యమే. ఈ జీవవాక్యమే. దీనిలో నువ్వు సంపాదించుకుంటే తెలివితేటలు నీకు ఆ వాక్యము ద్వారా ఇస్తున్నాడు. నువ్వు జ్ఞానం సంపాదించుకునే దిశలో నిన్ను నడిపిస్తూ ఈ వాక్యం నీకు జ్ఞానం ఇస్తుంది. ఆ తర్వాత నీకు ఆరోగ్యం ఇచ్చే విషయంలో ఈ వాక్యం నిన్ను నడిపిస్తుంది. అనేకుల మీద వాటి మీద నీకు అధికారము కలిగిన నీ యొక్క సంపూర్ణతను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని నీకు తెలియజేస్తుంది. రేపటి దినాన నువ్వు వెళ్ళిపోతే ఎక్కడ ఉండబోతున్నావు, ఆ పరలోక తండ్రి దగ్గర ఉన్న ధన్యత ఏంటిదని అన్నది కూడా ఈ వాక్యమే నీకు వివరిస్తుంది. ఇవేది కాకుండా వీటిని క్షయమైన దానిగా వాటి కొరకే నేను పరుగులు పెట్టి అక్షయమైన ఈ ఆహారాన్ని నేను విడిచిపెడితే నేనేం పొందుకుంటున్నానా అన్నది కూడా ఈ వాక్యములోనే దేవుడు స్థిరపరచాడు. అంటే ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ఈ అక్షయ ఆహారాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి అది మనుష్య కుమారుడి దగ్గర మాత్రమే దొరుకుతుందని మనకి ఇస్తాడని సెలవిచ్చినప్పుడు ఈరోజు దేని కొరకు మనం వ్యర్థ ప్రయాసం చేస్తూ పరుగులు పెడుతున్నామండి. అందుకే మత్తయి సువార్తలో కూడా దేవుడు అంటాడు కదా, ప్రయాసపడి సమస్త భారమును మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అంటున్నాడు కదా. సంపాదించాలండి, సమకూర్చుకోవాలండి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకుంటే దాకా కూడా రెస్ట్ లేకుండా ఈరోజు నీ శరీరాన్ని అమితముగా కష్టపెడుతున్నావు. దానికి ప్రతిఫలము కూడా నువ్వే పొందుకొనబోతున్నావు. అనారోగ్య స్థితిలోనికి దిగజారిపోయి ఆ రోజు నువ్వు ఇంత కష్టపడ్డా ఈ శరీరంలో ఆరోగ్యం అని అన్నదే లేనప్పుడు నువ్వు ప్రయాసపడి దేని గురించి ఖర్చు పెట్టబోతున్నావు? సమకూర్చుకున్నదంటే ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నావు? చివరికి నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసరికి సమయం మించిపోతే ఎవరి దగ్గర ఏమడిగి పొందుకోగలవు దేవుని దగ్గర? అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? తర్వాత మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. మనకు అక్షయమైన ఆహారం నుంచి ఆశీర్వాదంలో నడిపించడానికి మన తండ్రి అయిన యేసయ్యను ఆ పరలోక తండ్రి ముద్ర వేసి పంపించి ఉన్నాడండి. కాబట్టి క్షయమైన దాని కొరకు పరుగులు పెట్టకుండా అక్షయమైన దానిని ఇచ్చే దేవుని యొద్దకు పరుగులు పెట్టినప్పుడు ఈరోజు నా జీవితాలు సరైన మార్గంలో నడిపించి ఆ సర్వోన్నతుడు మహిమ పొందగలడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం నా తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, విన్న వాక్యాన్ని బట్టి ప్రభా చక్కటి వాక్యంతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. మీకు స్తోత్రము తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకుని మీ మార్గంలో కొనసాగే కృప మాకు దయచేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభా. మీ హస్తమును తోడుగా ఉంచి విజయంలో నడిపించండి. అయ్యా నీకు స్తోత్రం. యవనస్తులు దారి తప్పకుండా మీ కృప మార్గంలో నడిపించిన యేసయ్యా మీకే వందనాలు. అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల సమృద్ధిని దయచేయండి యేసయ్యా. అసమాధాన స్థితిలో ఉన్నవారిని నీ పరలోక సమాధానముతో దర్శించమని ప్రార్థిస్తున్నాం. వివాహం కాని బిడ్డలకు ప్రభ చక్కటి జీవిత భాగస్వాములనిచ్చి మీరు ఆశీర్వదించండి తండ్రి. వ్యాధి బాధలలో ఉన్న వారికి ఊరటను స్వస్థతను దయచేసి మీరే మహిమ పొందమని గొప్ప తండ్రి. ఈరోజు ప్రభ మరి నాయన పుట్టినరోజులు వివాహ దినాన్ని జరుపుకుంటున్న వారికి నీ కృపా కాపుదలనిచ్చి మీరే మహిమ పొందమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున నా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు కొత్తగా ఎవరైనా ఛానల్ చూసి వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డామని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుణ్ణి మహిమపరచండి. అదేవిధంగా ఈ వాక్యం ద్వారా ఇంకా అనేకలు ఆశీర్వదించబడాలన్న తలంపు కలిగిన వారు ఎవరైనా ఉంటే అందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయమని కూడా మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ ప్రైజ్